ఓం శ్రీ మాత్రే నమః. రాత్రికి రాత్రి మిథున రాశి వారి లైఫ్ మారబోతుంది. మరొక 24 గంటల్లోనే మీ జాతకం పూర్తిగా మారిపోతుంది. మీరు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మిథున రాశి జాతకులకి సమయంలో మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుందండి. మీరు మాత్రం ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే సమయంగా మారవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచనలు కనిపించవచ్చు. ఈ వీడియోను జ్యోతిష విశ్వాసాల ఆధారంగా రూపొందించాం. ఇటీవల వరకు కూడా మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఆలస్యాలు, నిరాశలు ఎదురయ్యి ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదని అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన కృషికి గుర్తింపు రావచ్చు. ఒక మంచి వార్త, ఒక కొత్త అవకాశం లేదా మీ మనసుకు సంతోషం కలిగించే సంఘటన కూడా జరగవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఇంటర్వ్యూ కాల్ లేదా అనుకూలమైన సమాచారం కూడా రావచ్చు. ఉద్యోగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు లేదా ప్రశంసలు కూడా లభించే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారాలు చేసేవారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లేదా ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇవన్నీ వ్యక్తిగత పరిస్థితులు, కృషి మరియు నిర్ణయాలపైన కూడా ఆధారపడి ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత ఉపశమనం లభించవచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం లేదా అనుకుని సహాయం అందడం వంటి పరిస్థితులు కొందరికి ఎదురవ్వచ్చు. ఖర్చులను మాత్రం ఆలోచించి చేయడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషకరమైన మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయండి. చాలా రోజులుగా దూరమైనటువంటి ఒక వ్యక్తి నుండి సమాచారం కూడా రావచ్చు. అపార్థాలు తగ్గి బంధాలు బలపడే అవకాశం అయితే ఉంటుంది. మీ మాటకు విలువ పెరిగి కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఉండే వారికి అపార్థాలు తొలగి సంబంధం మరింత బలపడే అవకాశం అయితే ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు సమయాన్ని ఇవ్వడం మంచిది. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఆలస్యాలు ఉన్న వాటిని నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతి తీసుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం మీకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసమే మీకు చాలా పెద్ద బలము. గతంలో జరిగిన అపజయాలను గుర్తు చేసుకుంటూ నిరుత్సాహపడకుండా కొత్త అవకాశాలను ధైర్యంగా స్వీకరించండి. మీరు చూపించే క్రమశిక్షణ, కష్టం, పట్టుదలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. రాబోయే 24 గంటల్లో మీకు ఒక ముఖ్యమైన ఫోన్ కాల్, సందేశం లేదనుకొని అవకాశం కూడా రావచ్చు. అది చిన్నదిగా అనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ సమయం మీకు ఒక సంకేతం అయితే ఇస్తుందండి. గతాన్ని వదిలి కొత్త ప్రారంభానికి సిద్ధం కావాలని. మీ ప్రతిభను నమ్మండి, సానుకూలంగా ఆలోచించండి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలో మంచి మార్పులు రావడానికి మీ కృషి కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. మిథున రాశి వారికి ఈ కాలం ఆశా, ధైర్యం, కొత్త అవకాశాలకు ప్రతీకగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు అంతా కూడా శుభం కలగాలని మేము మనస్ఫూర్తిగా కూడా దేవుని ప్రార్థిస్తున్నాము. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయంలో జరగబోయే మార్పులు చాలా ముఖ్యమైనవి. వీరు ఇప్పటి వరకు కూడా చాలా రోజులుగా కూడా మీరు ఎటువంటి కష్టాలైతే పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా రాబోతుంది. రాత్రికి రాత్రే అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మిథున రాశి వారికి మరొక ముఖ్యమైన విషయం అయితే ఉంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరడానికి పరిస్థితులు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇది ఒక్క రోజులో జరిగే అద్భుతం అయితే మాత్రం కాదు, కానీ ఈ సమయంలో మీ జీవితంలో సానుకూలమైన మార్పులకు ప్రారంభంగా నిలవచ్చు. ఇప్పటి వరకు మీ విలువను గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ ప్రతిభను చూసే పరిస్థితులు రావచ్చు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులకు, సహచరులకు ఉపయోగపడేలాగా ఉండే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు. అయితే ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా నమ్మకుండా ఆలోచించి ముందుకు సాగడం మంచిది. మీ యొక్క విజయానికి కారణం మీ కష్టం, క్రమశిక్షణ, సహనం అని ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించాలని అనుకునేవారు సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. చదువుతున్న విద్యార్థులకు కూడా ఇది ఏకాగ్రత పెంచుకునే సమయంగా చెప్పవచ్చు. పరీక్షలు, పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూల కోసం సిద్ధమవుతున్న వారు తమ యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తే ప్రయోజనం పొందవచ్చు. కొంతమందికి ప్రయాణ యోగం కూడా కనిపించవచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ
అవసరాల కోసం చేసే ప్రయాణాలు ఉపయోగకరంగా మారే అవకాశం అయితే ఉంటుందండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. అనవసరమైన ఖర్చులను తగ్గించి పొదుపుపైన దృష్టి పెడితే భవిష్యత్తులో మరింత భద్రత ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మీకు ప్రశాంతతను ఇవ్వవచ్చు. ప్రతిరోజు కూడా కొద్దిసేపు ధ్యానం చేయడం, మీకు విశ్వాసం ఉన్న దైవాన్ని స్మరించడం, సానుకూలమైన ఆలోచనలను పెంపొందించుకోవడం వలన మానసిక ధైర్యం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, జ్యోతిష్య ఒక మార్గదర్శకంగా భావింపబడుతుంది. మీ జీవితాన్ని నిజంగా మార్చేది మీ కృషి, సరైన నిర్ణయాలు. అవకాశాలను సద్వినియోగం చేసుకునే మీ యొక్క సామర్థ్యం అందరికీ కూడా ఒక సమయాన్ని ఆశతో, ధైర్యంగా, పట్టుదలతో స్వాగతించండి. మిథున రాశి వారికి రాబోయే రోజులు కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు నాంది కావాలని కోరుకుందాం. చూసారు కదా, మిథున రాశి వారికి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మిథున రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారికి చురుకుతనం ఎక్కువ, తెలివితేటలు, మాట తీరు ప్రధానమైన బలాలు. వీరు ఎక్కడ ఉన్నా తమ యొక్క వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. తెలివైన ఆలోచనలు చేసే స్వభావం ఉంటుంది. చక్కగా మాట్లాడే అందరినీ కూడా ఆకర్షించే నైపుణ్యం ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా తత్వం మార్చగల సామర్థ్యం ఉంటుంది. స్నేహపూర్వకంగా ఉండి కొత్త పరిచయాలు సులభంగా పెరుగుతాయి. ఏ పని ఉత్సాహంగా కూడా ప్రారంభిస్తారు. సమస్యలకు కొత్త కోణంలో పరిష్కారాలు ఆలోచిస్తారు. హాస్యం, చతురతతో చుట్టుపక్కల వారిని ఆనందింపజేస్తారు. అవకాశాలను గుర్తించి ఉపయోగించుకోవడంలో నేర్పు చూపుతారు. ఒకసారి అనేక పనులను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. వీరి యొక్క బలాలు ఏమిటి అంటే తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కొత్త ఆలోచనలకు స్వాగతం. వీరి యొక్క బలహీనతలు: ఒక పనిపైన ఎక్కువసేపు దృష్టిని నిలపడం కష్టంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మూడు త్వరగా మార్చుకోవచ్చు. ఒకేసారి చాలా పనులు చేయాలనుకోవడం వలన అలసట కలగవచ్చు. చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉండవచ్చు. మిథున రాశి వారి ప్రేమలో నిజాయితీని, సంభాషణను ఎంతో విలువగా భావిస్తారు. తమ యొక్క భావాలను పంచుకునే భాగస్వామిని ఇష్టపడతారు. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. మాట తీరు, తెలివితేటలు అవసరమయ్యే రంగాల్లో వీరు రాణించే అవకాశం అయితే ఉంటుంది. మీడియా, మార్కెటింగ్, బోధన, రచన, వ్యాపారం, సేల్స్, ఐటీ వంటి రంగాల్లో మంచి అవకాశాలు పొందుతారు. ఆర్థికంగా చూసుకున్నట్లయితే సంపాదించే సామర్థ్యం బాగానే ఉన్న ఖర్చులను నియంత్రించి పొదుపుపైన దృష్టి పెడితే దీర్ఘకాలంలో మరింత ప్రయోజనం పొందుతారు. వీరి జీవిత సంకేతం: మీ తెలివితేటలు, కృషి, సానుకూలమైన ఆలోచనలే మీ యొక్క విజయానికి నిజమైన బలం. లక్ష్యంపైన దృష్టిని పెట్టి పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.